తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష విజయ్ దివాస్ ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ కుకట్పల్లి నియోజకవర్గంలోని కేబీహెచ్పీ కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నిరీక్షణ అనంతరం కేసీఆర్ దీక్షతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎన్నో ఏళ్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కింద కూడా సుమారుగా 13 ఏళ్లు ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో బలిదానాలు ఎన్నో కష్టాలు పడి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణాలను అడ్డం పెట్టైనా సరే తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడు అనే ఒక నిదానంతో ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్న బీజేపీ పార్టీ మెడలుంచి ప్రతి తెలంగాణ బిడ్డ ఆ రోజున మాకు తెలంగాణ కావాలని పెద్ద ఎత్తుగా ఆ రోజున పొంగిపోయించే విధంగా ఉద్యమకారులు వాళ్ళన్నిటికీ తిండి లేక తిప్పలు లేక ఎన్ని ఉన్నా సరే ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టకున్నా సరే అన్నం లేకున్నా సరే తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచార్య అయినటువంటి గొప్ప గొప్ప పిల్లలు కూడా ఆ రోజున తెలంగాణ రాష్ట్రానికి బలైపోయారు. వాళ్ళకు కూడా జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి జరిగిందనేటటువంటి చూశారు. ఇలా భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఇలా హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రమే బ్రహ్మాండంగా డెవలప్ కాబోతా ఉంది. దానికి నిదర్శనము తెలంగాణ అమరవీరులు, తెలంగాణ కళాకారులు, విద్యార్థులు ఎంతో మంది ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెంచడం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 3,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఈరోజు విడిపోయిన తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రానికే 3,50,000 కోట్ల బడ్జెట్ ఏర్పడిందంటే తెలంగాణ ప్రజలు సాధించిన గొప్పతనం. దాంట్లో ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మరోలేనటువంటిది. కాబట్టి ప్రతి 9వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము మనమందరం ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి 9వ తారీఖు నాడు ఉద్యమగా మా దగ్గర ఉన్నటువంటి సురేష్ రెడ్డి వంటి వాళ్ళు చాలా మంది ఆ రోజున ఉద్యమంలో పాల్పంచుకున్నారు. వాళ్ళ ఫలితం కూడా ఆ రోజు మేము వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా మేము మా సిద్ధాంతాల ప్రకారం వేరే పార్టీ నుండి వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా సురేష్ రెడ్డి వంటి వాళ్ళు, రవీంద్ర రెడ్డి వంటి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి హౌసింబోలో ఒక అమరవీరుడు చనిపోయాడు. ఆ రోజున ఎంతో మంది బలిదానం అయ్యారు. దాన్ని కూడా అందరి ఫలితమే ఈరోజు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇలా హైదరాబాద్ నగరం కూడా ఈ రకంగా డెవలప్మెంట్ కావడం, కేటీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తుగా కావడం కూడా మరి తెలంగాణ విడిపోయిన తర్వాతనే బ్రహ్మాండంగా జరిగినటువంటిది కూడా తెలియజేస్తూ